అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను శ్రీమదాంధ్ర మహాభారత కావ్యాన్ని ప్రతి పద్య తాత్పర్యముతో మీకు వివరించబోతున్నాను. శ్రీమదాంధ్ర మహాభారతము ఆదిపర్వము ద్వితీయాశ్వాసము. కనకవ్రతీవితతులన్ పెనగిన సురభూరుహములన్ పెదయు బెడగై తనరిన అలంబ తీర్థంబున కరిగే నగంబులొక్క మొగి క్రక్కదల సంపంగి తీగల యొక్క సముదాయాలతో విస్తారంగా అల్లుకొని ఉన్న దేవతా వృక్షాలతో అధికంగా మనోహరంగా ప్రకాశిస్తున్న ఆలంబమనే పేరు గల తీర్థానికి అక్కడి ఎత్తైన కొండలు ప్రకంపిస్తూ ఉండగా వెల్లాడు. అందురోహిణంబను పాదపోత్తమంబు గరుడనింకని సంభావించి శతయోజనాయతంబైన మదీయ శాఖపై నుండి ఇగ్గజ కచ్చపంబుల భక్షించి పొమ్మనిన గరుడండు అట్లా చేయుదునని అమ్మహాశాఖపై ఊద సమకట్టి అందు ఆ పర్వత శిఖరంలో రోహిణమనే పేరుగల వృక్షశ్రేష్టం గరుత్మంతుని చూచి మిక్కిలి ఆదరణతో గౌరవ భావంతో చూచి 100 యోజనాలు పొడవు గల ఆ కొమ్మపైన కూర్చొని ఏనుగును తాబేటిని భక్షించి వెళ్ళిపొమ్ము అని చెప్పగా గరుత్మంతుడు అలాగే చేస్తానని ఆ మహావృక్షపు కొమ్మ ఆధారం చేసుకొని అక్కడ నిలబడడానికి పూని ఆ కొమ్మపై పాదంబులు పెట్టుడున్ తత్పాద పగన శాఖ విరిగి బల్లన ఉచ్చైర్నాదమున దిక్కుల ధ్రువంగా బేదిల్లే విహంగతతులు భీతింపరవా పక్షి శ్రేష్ఠుడైన గరుత్మంతుడు తన పాదాలు మోపిన వెంటనే ఆ రోహిణమనే మహావృక్షము యొక్క గొప్పదైన కొమ్మ బల్లుమనేటట్లుగా పెద్ద ధ్వనితో విరిగిపోయి సమస్త దిక్కులు కంపించగా యావత్ పక్షి సముదాయాలు భయంతో పరుగున ఎగిరిపోగా విరిగిపోయినది. అమ్మహాశాఖ అవలంబించి తల క్రిందై ఆదిత్య కిరణంబులు తమకాహారంబుగా తపంబు చేయుచున్న వాలకిల్య మహాముని గణంబులం చూచి ఇది భూమిపయింపడిన ఇమ్మునులకు బాధయగునని దానిం కరచికొన గజ కచ్చపంబులం కరంబుల ఇరికికొని గరుడండు గగనంబునంపరచి తనకు ఊద ఇమ్మగు ప్రదేశం బెందునుం కానక గంధమాదనంబునకుంచని అందున్ తపంబు చేయుచున్న కశ్యపుం కనుంగొని మ్రొక్కిన ఆ గొప్పదైనట్టి కొమ్మను పట్టుకొని తల క్రింది భాగమున ఉండేటట్లుగా సూర్యుడి యొక్క కిరణాలే తమకు ఆహారంగా తపమును చేయునట్టి వాలకిల్యులనే గొప్ప ముని సముదాయాన్ని చూచి గొప్పదైనట్టి ఈ చెట్టు కొమ్మ ఈ ధరణిపైన పడితే ఈ ముని సముదాయానికి బాధ కలుగుతుందని విరిగినట్టి కొమ్మను నోటితో పట్టుకొని ఏనుగును తాబేటిని చేతులతో అదిమి పట్టుకొని గరుత్మంతుడు అనంత ఆకాశంలోకి ఎగురుతూ వెళ్ళి తనకు నిలువడానికి తగినట్టి ప్రదేశము ఎక్కడనూ కనబడక గంధమాదన పర్వతానికి వెళ్ళి అక్కడ తపస్సును చేస్తున్నట్టి తండ్రి అయిన కశ్యప ప్రజాపతిని చూచి నమస్కరించగా కనక మహీధర ప్రతిమకాయు
మహాజవ నిర్జిత ప్రపంచను అవిచింత్య భూరి బల సత్వ సమన్వితో దీప్త హవ్యవాహన సమూ వైనతేయుని తదాస్య గతద్రుమ శాఖనున్నా అత్యనగుల వాలకిల్యులను అమ్ముని నాదుండు చూచి నిమ్మితో బంగారు కొండ అయిన మేరు పర్వతంతో సమానమైన దేహమును కలవాడిని, తనకు గల గొప్ప వేగము చేత జయించబడిన వాయువును కలవాడిని, ఊహించరాని మహాబలంతోనూ శక్తితోనూ కూడినట్టి వాడిని, వెలుగుతున్న అగ్నితో సరిసమానమైన వాడిని, వినత యొక్క కుమారుడైన గరుత్మంతుని, ఆ గరుత్మంతుని నోటిలో ఉండే చెట్టు కొమ్మకు వ్రేలాడుతున్నట్టి పాపరహితులైన వాలకిల్యులనే పేరును కలిగినట్టి మునులను కశ్యపుడు మిక్కిలి కరుణతో చూచి, ఇగ్గరుడండు భువనహిత మహారంభుండు బల సమన్వితుండు, మీకు బాధయగునని ఇత్తరుశాఖ విడువ నేరకున్నవాడు, వీనింకరుణించి మీ రెండు కడ కరుగుండనిన వాలకిల్యులు కశ్యపు ప్రార్థనం చేసి దాని విడిచి హిమవంతంబునకుంచనిరి. గరుడండును ముఖ నిక్షిప్త శాఖాస్థలిత వచనుండగుచు తండ్రికిట్లనియే, ఈ పక్షి శ్రేష్ఠుడైన గరుత్మంతుడు లోకాలకు మేలును చేయునట్టి గొప్ప ప్రయత్నమును కలిగినట్టివాడు, బలముతో కూడినట్టివాడు, చెట్టు కొమ్మకు తల క్రిందుగా వ్రేలాడుతూ తపస్సును చేసుకుంటున్న మీకు బాధ కలుగుతుందని నోటితో కరచుకొని ఉన్న ఈ చెట్టు కొమ్మను విడువలేకున్నాడు. ఈ గొప్ప కొమ్మతో పాటు మిమ్ములను ఇచ్చటికి తీసుకొని వచ్చిన ఈ గరుత్మంతుడిని కరుణతో అనుగ్రహించి మీరు వేరొక ప్రదేశమునకు వెళ్ళండి అని పలుకగా, వాలకిల్యమునులు కశ్యపుని యొక్క కోరిక చేత ఆ కొమ్మను విడిచి హిమవంతమనే పర్వతానికి వెళ్ళారు. గరుత్మంతుడు నోటిలో ఉంచుకున్న కొమ్మ చేత తొట్రుపాటుతో కూడినట్టి మాటలను కలవాడు అవుతూ తన తండ్రి అయిన కశ్యపుడితో ఇట్లు పలికెను, ధరణీసుర విరహితమగు అరణ్య దేశంబు నాకు ఆనతి ఇండితరుశాక విడువవలయును కరము నిరోధమిది అని నం కశ్యపుడనియా. భూసురులుగా భావించే బ్రాహ్మణులు లేని ప్రదేశం ఏమిటో నాకు చెప్పండి. ఈ కొమ్మను నేను అక్కడ వదలాలి, ఈ కొమ్మ నాకు అవరోధంగా ఉంది అని అనిన వెంటనే కశ్యపుడు ఇలా స్పందించాడు, హిమశైల కందరా భాగము కడా నిస్పురుష నగము కలదచో ఈ ద్రుమశాఖ విడువుమది తానమానుస మగమ్యమీశ్వరాదుల కైనా. హిమాలయ పర్వతాలలో ఒక గుహా ప్రాంతం ఉంది. అది నిస్పృశమనే పర్వతం. ఆ చోటు చాలా పవిత్రమైనది. నువ్వు ఈ కొమ్మను అక్కడ వదిలివేయుము. అక్కడికి మానవులు ప్రవేశించలేరు. సాక్షాత్తు పరమేశ్వరుడు మొదలైన వారికి కూడా ఆ ప్రదేశంలోనికి ప్రవేశించలేరు. అది ఇచ్చటికి 1,00,000 యోజనంబులు గల దరుగుమనిన గరుడండును మనోవేగంబునంపరచి ఆ నిస్పురుష నగంబునం తత్తరు శాఖ విడిచి హిమవంతంబు మీదికింపోయి గజ కచ్చపంబుల భక్షించి
మహాసత్వ సంపన్నుండై నాకలోకంబున కెగయ సమకట్టి పక్ష విక్షేపంబు చేసిన ఆ పర్వతం గంధమాదన పర్వతానికి 1,00,000 ఆమడల దూరంలో ఉంది. నీవు అక్కడికి వెళ్ళుము అని తన తండ్రి చెప్పిన వెంటనే గరుత్మంతుడు మనోవేగంతో ఆకాశంలోకి పయనమై నిస్పృశ పర్వతానికి వెళ్ళి ఆ చెట్టు కొమ్మను అక్కడ విడిచిపెట్టి హిమాచలం మీదుగా పోయి గజమును తాబేటిని ఆహారముగా స్వీకరించి అధికమైన బలంతో స్వర్గలోకానికి ఎగురదలచి ముందు ఒక్కసారిగా రెక్కలు విదిలించి గణపక్ష నిలచెలితావని రుహముల వలన తొరగు వర పుష్ప చెయంబ నిమిష జయార్థమరిగెడు వినతాసుతు మీద పుష్పవృష్టియ పోలెన విశాలమైన గొప్పవైన రెక్కల నుండి ఉద్భవించిన గాలి కారణంగా చెట్ల కొమ్మలు ఊగుతూ దేవతలను జయించి అమృతమును తీసుకొని రావడానికి సాహసించిన గరుత్మంతునిపై పూల వర్షాన్ని కురిపించాయి. ఇట్లమృత హరణార్థంబు గరుడండు గగనంబున కెగసిన అట దేవలోకంబునందు అలా తన తల్లి దాసీతనం విడిపించుట కోసం అమృతాన్ని తీసుకొని రావడానికి గరుత్మంతుడు ఆకాశంలోకి ఎగిరి అతడ స్వర్గలోకంలో సురపతి సభన్ చూడం చూడా అంగార వృష్టుల్ కురిషన్ కులిశదారల్ కుంఠితంబయ్యే దిక్కుంజర మదములడంజన సర్వదిక్పాలకాంత కరణములు భయోద్వేగంబునన్ సంచలించన్ అందరూ చూస్తుండగానే దేవతల రాజు ఇంద్రుడు కొలువుదీరిన సభలో నిప్పు కణాల వర్షం కురిసింది. వజ్రాయుధపు అంచులు బండబారాయి. నలుదిక్కుల మదపుటేనుగుల గర్వాలు అణగిపోయాయి. దిక్పాలకుల హృదయాలు భయావేశంతో ఆందోళన చెందాయి. ఇట్టి మహోత్పాతంబులు పుట్టిన సురపతి బృహస్పతిం చూచి ఇది ఏమి నిమిత్తంబని అడిగిన దానినంతయు నెరింగి బృహస్పతి సురపతికిట్లనియే ఇలా అపశకునములు కలుగగా దేవేంద్రుడు దేవతలకు గురువైన బృహస్పతితో ఇలా అడిగాడు, ఈ అపశకునములకు కారణం ఏమిటి గురువర్య? ఆ విషయాన్ని గ్రహించిన బృహస్పతి దేవేంద్రునితో ఇలా బదులిచ్చాడు. బ్రహ్మణ్యుండగు కశ్యప బ్రహ్మవరమున వినతకు పుట్టిన అనగమూర్తి వాలకిల్యుల దయ వరపక్షి కులమున కింద్రుండై పరగిన యుద్ధ తేజుడు దదిలోనున్న అత్యుగ్ర నిసాదులా ఆరంగమృంగిన ఘోర వీరుండి బకచపములా రోహిణ శాఖతో నెత్తికొని దివిన్ పరచిన అనిల వేగి వీగి తన తల్లి దాస్యంబు నీగబూని తడయకమృతంబు కొనిపోవన్ కడగి వచ్చన్ కామరూప సంపన్నుండు కామగమనుండతడు నీకు నసాధ్యుండు శతమకుండా
బ్రహ్మజ్ఞానం కలిగిన కశ్యప ప్రజాపతి వరం వల్ల వినతకు పాపరహితుడు బల పరాక్రమములు కలిగినవాడు అయిన గరుత్మంతుడు జన్మించాడు. ఈయన వాలకిల్యులనే మహర్షుల దయ వలన విశిష్టమైన పక్షి కులానికి రాజుగా ప్రఖ్యాతి పొందినవాడు. విశాలమైన సముద్రంలో దాగి ఉన్న భయంకర బోయవాళ్లను సంహరించి ఆహారంగా స్వీకరించిన గొప్ప వీరత్వం కలవాడు. తన తల్లిని దాస్యం నుండి విముక్తిని కలిగించుటకు ఆలస్యం చేయకుండా వేగంతో అమృతాన్ని తీసుకొని వెళ్ళుటకు వస్తున్నాడు. తాను కోరుకున్న రూపాన్ని ధరించగల సామర్థ్యం కలవాడు. ఇష్టం వచ్చినట్లు సంచరించగలడు. ఓ దేవతాధిప, వినత కుమారుడైన వీడు నీకు జయింపరానివాడు. అగ్గరుడని మాహాత్మ్యంబు నీవు ఎరుంగుదువది ఎట్లనినన్ తొల్లి కశ్యప ప్రజాపతి పుత్రార్తి అయి భవత్ప్రభృతులైన దేవగణంబులను వాలకిల్య ప్రముఖులైన మహామునిగణంబులను తనకు సహాయులంగాన్ పడసి పుత్రకామేష్టి చేయునాడు. నీవు నీ బలంబునకుం తగిన యుద్మభారంబు మోచికొని అశ్రమంబున వచ్చువాడవై అల్పకుశపలా సేద్మభారంబులు మోచికొని వడంకుచూ వచ్చువారి అల్పసత్వుల అంగుష్ట ప్రమాణ దేహుల ననవరతోపవాస కృషీభూత శరీరుల వాలకిల్య మహామునులం చూచి నగిన అమ్మునులు సిగ్గుపడి కడు అలిగి, నీకు గరుత్మంతుని గొప్పతనం గురించి తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు కశ్యప ప్రజాపతి పుత్రుల కోసం పుత్రకామేష్టి యాగం చేయాలని నిర్ణయించినప్పుడు నీతో సహా దేవతల సమూహాలు, వాలకిల్యుల వంటి గొప్ప మునులు ఆయనకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఆ సమయంలో నీవు నీ శక్తికి అనుగుణంగా భారీ కట్టెలను తేలికగా మోస్తూ వచ్చావు. అయితే వాలకిల్యులు మాత్రం చిన్న చిన్న దర్బలు, మోదుగు కట్టెలను మోస్తూ దయనీయంగా శ్రమించి వడవడా వణుకుతూ వచ్చే హీనబలులను బొటన వ్రేలంత మాత్రమే కొలత ఉండే శరీరాలు కలవారును. వారు నిరంతరం ఉపవాసం చేయడం వల్ల చిక్కిపోయిన వారిని చూసి నీవు నవ్వగానే ఆ మహామునులు సిగ్గుపడి మిక్కిలి కోపంతో, రణ విజయుండనల తేజుండని మాది గుణాఢ్యుడుదితుండయ్యడు వీరాగ్రణి శతమకు కంటెను శతగుణ వీర్యుండైనా పుత్రకుండజితుండై రణరంగంలో ఎప్పుడు విజయం సాధించేవాడు, అగ్నివలే అమితమైన తేజస్సును కలవాడు, వినయం వంటి ఎన్నో సద్గుణములు కలిగినవాడు, వీరులలోకెల్లా అగ్రభాగాన ఉండేవాడు, దేవేంద్రుని కంటే 100 రెట్లు బల పరాక్రమములు కలవాడు, ఎవరికి జయింపజాలని వాడు జన్మిస్తాడు. వాడు 2వ ఇంద్రుండయ్యడుమని మహావీర్యవంతంబులైన మంత్రంబుల వ్రేల్చుచున్నంత అంతయు నెరింగి నీవు కశ్యపు పాలికింపోయి నాకుం కరుణింపుండని వారిం ప్రార్థించిన కశ్యప ప్రజాపతి అమ్మునులకిట్లనియే, ఈ గుణములు కలవాడు 2వ ఇంద్రుడై అలరారుగాక అని గొప్ప మహిమగల మంత్రాలతో పవిత్రమైన అగ్నిహోమాన్ని నిర్వహిస్తుండగా ఆ సంగతిని తెలుసుకున్న నీవు భయపడి కశ్యపుని వద్దకు వెళ్ళి నా మీద కరుణను చూపమని నీవు వేడుకోగా కశ్యప ప్రజాపతి వాలకిల్యులతో ఇలా అన్నాడు. ఉండుని తండు పద్మజు నియోగమునం త్రిజగంబులందు ఇంద్రుండై
భూతరాశి తన దోర్బల శక్తి కడంగి కాచుచున్ రెండవ ఇంద్రుండైనా విపరీతమగున్ భువన ప్రవృత్తి మీ రెండు విధంబు చేయుటిది యుక్తమే బ్రహ్మ నియుక్తియుండగా ఈయన బ్రహ్మదేవుని యొక్క నియమం చేత ముల్లోకాలలో ఇంద్రునిగా ఉండి జీవులందరినీ తన భుజబల పరాక్రమములతో కాపాడుతూ రక్షిస్తున్నాడు. ఇప్పుడు రెండవ ఇంద్రుడు జన్మిస్తే లోకాల రక్షణ తలక్రిందులవుతుంది. బ్రహ్మదేవుని నియమం ఉండగా ఆయనను ఎదిరించిలా చేయుట తగునా? మీ వచనంబమోగంబు కావున ఇంక నాకు ఉద్భవిల్లెడు పుత్రుండు పక్షి కులంబునకెల్ల ఇంద్రుండయ్యడుమని కశ్యపుండు వారల నొడంబరిచి నీ ఇంద్రత్వం బేకాధిష్ఠితంబు చేసెనట్టి కశ్యప ప్రజాపతి యజ్ఞ మహిమను వాలకిల్యుల తపో మహిమను వినతకుంపుట్టి విషగేంద్రుండైన ఆ గరుడండిప్పుడమృత హరణార్థం బరుగుదించుటం చేసి స్వర్గలోకంబున మహోత్పాతంబులు పుట్టెనని సురపతికి బృహస్పతి చెప్పిన విని ఇంద్రుండమృత రక్షకులనెల్ల రావించి మీరలతి ప్రయత్నంబున అమృతంబు రక్షించుకొని యుండుండని పంచిన ఒల్లెయ్యని మీ మాట వృధా కాదు. కాబట్టి నాకు జన్మించబోయే కుమారుడు పక్షి జాతికి దేవేంద్రునితో సమానుడవుగాక అని కశ్యప ప్రజాపతి అనిన వెంటనే అందుకు వాలకిల్యులు ఒప్పుకొని ఇంద్ర పదవి దేవేంద్రుడు మాత్రమే అధిష్టం అయ్యేటట్లు చేశాడు. అలా కశ్యప ప్రజాపతి పుత్ర కామేష్టి వ్రత మహత్యం చేత వాలకిల్యుల తపో మహిమ చేత వినత గర్భాన జన్మించిన వాడు పక్షులకు రాజైన వాడు ఇప్పుడు ఇక్కడికి అమృతం కొరకు వస్తున్న కారణంగా ఎన్ని అపశకునములు కలిగాయి అని బృహస్పతి దేవేంద్రునికి చెప్పాడు. అప్పుడు దేవేంద్రుడు అమృతాన్ని కాపాడుటకు కాపలాకాయు వారినందరినీ పిలిచి మీరు అమృతాన్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉండండి అని వారిని పంపించగా వారు కూడా అలాగేనని వారలు బహుప్రకారాకారులు వీరులు నిశాత ఖడ్గాది మహాదారుణ శస్త్రధరులు కృష్ణారుణ సితపీత గణతరాంగత్రాణుల్ అనేక రకములైన రూపాలు కలవారు వీరులైనట్టివారు పదునైన కత్తి మొదలగు భయంకరమైన ఆయుధాలును కలవారును నల్లని ఎర్రని తెల్లని పచ్చని ఘనమైన కవచాలను కలవారును అయిన ఆ అమృత రక్షకులు సమకట్టి యొక్క మొగిన ప్రమాదులై నిలిచి రేయున్బవలును రక్షాక్షములై అమృతము చుట్టూను అమేయ బలులుండిరంతా అతి రభసమున అమృతాన్ని కాపాడుటకు నిశ్చయించి మిక్కిలి శ్రద్ధతో ఏమరుపాటును వదిలేసి నిలబడి రాత్రి పగలు నిద్రపోకుండా కాపాడడంలో ప్రావీణ్యులై ఊహించని శక్తి సామర్థ్యాలు కలవారై అమృతం ఉన్న నలువైపులా కాపలాగా ఉన్నారు. అంతలో చాలా వేగంతో వితతోల్కాశ నిపుంజం బొక్కోయనంగా విన్వీది విక్షిప్త పక్షతి వాతాహతింతూలి తూల శకలాకారంబులై
వారిద ప్రతతుల్ సాల్పడి నల్గడం చదరంగా పారెన మనోవేగుండై పతగేంద్రుండమృతాంతికంబునకున్ తత్పాలుర్భయం బందగన్ విస్తారంగా జ్వలించే నిప్పురవ్వలతో నిండిన పిడుగుల సమూహమా అనిపించేలా గగన మార్గంలో విదల్చబడిన విశాలమైన రెక్కల నుండి ఉద్భవించిన గాలి దెబ్బ వలన అటో ఇటో మబ్బుల సమూహము దూది పింజల వలె వరుసగా నలు దిక్కులుగా చెదరిపోగా అమృత రక్షకులు భీతి చెందేలా మనోవేగంతో గరుత్మంతుడు అమృతం ఉన్న దగ్గరకు వెళ్ళాడు. అంతా ఆ సమయమున కల్పాంతానలకీలా కల్పాయత పక్షున్ పక్షిగణ విభు శౌర్యా కల్పున్కనీ అమృత రక్షుల నల్పక్రోధులై తాకిరార్చి కడంకణ ప్రళయ కాలంలోని అగ్నిజ్వాలల వలె విస్తృతమైన రెక్కలు కలిగినవాడు, యావత్ పక్షుల సమూహానికి రాజైనవాడు, బల పరాక్రమములను అలంకారంగా కలిగినవాడును అయిన గరుత్మంతుని చూసి అమృతాన్ని రక్షించేవారు విపరీతమైన ఆగ్రహంతో గట్టిగా కేకలు వేసి నిబద్ధతతో ఎదుర్కొన్నారు. తడన్బడనేసియు వైచియున్ పొడిచియు వివిధాస్త్ర శస్త్రముల ఉద్దతులై కడుకొని యుద్ధము చేసిరి కడిమిమిగిన్ విబుధవరులు గరుడని తోడన్ తొట్టుపడేటట్లు బాణములను వర్షంలా కురిపించి అనేక విధమైన శస్త్రాస్త్రాలతో గట్టిగా ఎదురుదాడి చేసి గర్వంతో ఉప్పొంగి శౌర్యంతో నిండి దేవతా శ్రేష్ఠులు గరుత్మంతునిపై యుద్ధాన్ని ప్రారంభించారు. గరుడండును నిజపక్ష విక్షిప్త రజోవృష్టి అమరవరుల దృష్టి పదంబున్ కప్పి స్వర్గలోకంబు నిరాలోకంబుగా చేసిన అమరేంద్రు పనుపునం పవనుండా రజోవృష్టి చెదర వీచనంత గరుత్మంతుడు తన విశాలమైన రెక్కలను విదిలించగా ఆ రెక్కల నుండి వచ్చిన దుమ్ము వర్షంతో దేవతల దృష్టిని ఆవరించి స్వర్గాన్ని మొత్తం చీకటిగా చేశాడు. ఆ చీకటిని తొలగించేందుకు దేవేంద్రుని ఆజ్ఞతో వాయుదేవుడు ఆ దుమ్మును తన గాలితో చెదిరిపోయేటట్లు చేశాడు. పరసు కులిశకుంత ప్రాస బాణాసనోద్యత్పరిగా కణప చక్ర ప్రస్ఫురద్బాహు సేనా పరివృతుండైతాకెన్ బౌమనుండన్ మహాకింకరుండు సబరకేలి గర్వితున్ వైనతేయం గొడ్డలి వజ్రం బల్యం ఈట విల్లు ఎత్తబడిన బాణాలు కణపం చక్రం వంటివి వివిధ రకములైన ఆయుధాలతో ప్రకాశిస్తున్న హస్తములతో సైన్యంతో చుట్టబడిన వాడై బౌమనుడనే మహాసేవకుడు రణం అనే క్రీడలో మదించిన గరుత్మంతుడిని ఎదుర్కొన్నాడు. బలవత్కగేంద్ర కోపానల భస్మీభూతుండై క్షణంబునవాడు బలమరిక్రాగెను దగ్రజ్వలన జ్వాలావలీడా
శలభమ పోలెన మిక్కిలి బల పరాక్రమములు గల గరుత్మంతుడు క్రోధమని అగ్నిచేత బూడిదను చేయగా భౌముడనేవాడు క్షణకాలంలోనే నశించి పైకి ఎగజిమ్మే అగ్నిజ్వాలల చేత దహించబడిన మిడతల వలె కాలిపోయాడు. పక్షతుండాగ్ర నకక్షత దేహులై బోరన నవరక్త దారలులుకా విహగేంద్రునకు ఓడి నిహతులై సురవరుల్ సురరాజు మరువు చొచ్చిరి కలంగి సాధ్యుల నాయాస సాధ్యులై పారిరి పూర్వాభిముఖులై గర్వముడింగి వసువులు రుద్రులు వసుహీన విప్రుల క్రియ దక్షిణాశ్రితులైరి భీతి నంది అపర దిక్కున్ పొంది రాదిత్యులాశ్వినులుత్తరమున కొనరన్ పరచి రణల వరుణ పవన ధనదయమాసురుల్ వీకతరిగి కాందిశీకులైరి గరుత్మంతుడు తన విశాలమైన రెక్కలతో వీచిన గాలి వేగాన్ని అతని ముక్కు కొనతో గోళ్ళచే దెబ్బతిన్న శరీరం కలవారై దేవతా శ్రేష్ఠుల శరీరాలు గాయాల పాలై నెత్తుటి దారలు కారుతూ బలహీనులై హింసించబడిన వారై దేవప్రముఖులు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడిని ఆశ్రయించారు. సాధ్యులు అనే దేవవర్గము పోరాటంలో అంత శ్రమ లేకుండానే ఓటమిని చెంది గర్వాన్ని వదిలి తూర్పు దిక్కునకు పలాయనం చిత్తగించారు. వసువులు మరియు రుద్రులు సంపద లేని బ్రాహ్మణులలా దక్షిణ దిశకు వెళ్ళి తల దాచుకున్నారు. 12 సూర్యులు మిక్కిలి కలవరపాటును చెంది పడమటి దిశను ఆశ్రయించగా అశ్విని దేవతలు ఉత్తర దిక్కునకు పరుగులు తీశారు. అగ్ని, వరుణుడు, వాయువు, కుబేరుడు, యముడు, నైరుతి అనే దిక్పాలకులు ఎటు వెళ్ళాలో తెలియక దిక్కు తోచని స్థితిలో పారిపోయిన వారయ్యారు. తలరగరేణుక్రదన ప్రలిహ ప్రరుజాస్వకృంత పదనకులను రక్షులన్ కులిశ నిశాత నకావలి పక్షీంద్రుండు వ్రచ్చి వందరలాడెన్ రేణువు, క్రదనుడు, ప్రలిహుడు, ప్రరుజుడు, అశ్వకృంతుడు, పదనకుడు అనే అమృత రక్షకులు ఆశ్చర్యపోయేలా గరుత్మంతుడు వజ్రాయుధం వంటి పదునైన గోళ్లతో చీల్చి ముక్కలయ్యేటట్లు చేశాడు. ఇట్లు నిర్జరవరులనెల్ల నిర్జించి ఊర్జితుండై గరుడండమృత స్థానంబున కరిగి దానిం పరివేష్టించి ఘోర సమీర ప్రేరితంబై దుర్వార శిఖా జిహ్వల అంబరంబు ఆస్వాదించుచున్న అనలంబుంకని తత్క్షణంబ సకల నదీ జలంబుల నెల్లను పుక్కిలించుకొని వచ్చి అయ్యనలంబు ఆరం చల్లి తీక్షణ దారంబై దేవ నిర్మితంబై పరిభ్రమించుచున్న యంత్రచక్రంబు ఆరాంతరంబున సంక్షిప్త దేహుండై చొచ్చి అచక్రంబు క్రింద ఈ విధంగా అమర శ్రేష్ఠులందరినీ పరాజితులను చేసి శౌర్యవంతుడై గరుత్మంతుడు అమృతముండే చోటికి వెళ్ళి భయానకమైన వాయువు చేత వారింప సాధ్యము కాని జ్వాలలనే నాలుక చేత అంబరాన్ని మృంగివేసేలా ఉన్న అగ్నిని చూచి ఆ క్షణకాలమునందే సమస్త నదులలోని నీటినంతటిని నోటిలో ఉంచుకొని వచ్చి ఆ అగ్ని చల్లారిపోయేటట్లుగా నీటిని చల్లి పదునైన అంచుగల దేవతల చేత నిర్మించబడిన యంత్రరూపమైన
చక్రం యొక్క ఆకుల వద్ద సందేహించబడినట్టి చిన్నదిగా చేయబడినటువంటి దేహమును కలవాడై చక్రము క్రింద. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.